ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 రాయబడింది. ఈ వాక్యం మన రక్షణ యొక్క నిజమైన మూలాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మన మంచి పనుల వల్ల కానీ, మన స్వశక్తి వల్ల కానీ రక్షణ పొందలేం. దేవుడు తన కృపచేత మనకు ఉచితంగా రక్షణను ఇచ్చాడు. విశ్వాసం అనేది మనం దేవునిపై ఉంచే నమ్మకం. ఆ విశ్వాసం ద్వారా మనం దేవుని కృపను స్వీకరిస్తాం. కాబట్టి మన రక్షణలో మన గర్వానికి స్థలం లేదు. అది పూర్తిగా దేవుని వరమే. ఈ వాక్యం మనకు వినయాన్ని నేర్చుతుంది మరియు దేవునికి కృతజ్ఞతతో జీవించమని పిలుస్తుంది. దీని ముఖ్యాంశం, రక్షణ మన పనుల ఫలితం కాదు, అది దేవుని ఉచిత వరం. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మీ కృపచేత నాకు రక్షణను ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నా పనుల మీద కాకుండా మీ కృప మీదే నేను ఆధారపడుటకు సహాయం చేయము. నాలో విశ్వాసాన్ని బలపరిచి వినయంతో జీవించుటకు నన్ను నడిపించము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.